చూడండి ఎంత చల్లటి గాలి. అబ్బా రోజు మొత్తం ఇక్కడ ఉన్నా కానీ అసలు అలసట అనేది తెలియదు. పనసకాయలు చూడండి అసలు ఏమన్నా ఉన్నాయా ఫ్రెండ్స్. అసలు చెట్టు నిండా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. అసలు నేను రావడం ఈ పనస చెట్టు కిందే కూర్చుంటున్నా ఆస్తమానం పనేమో కానీ అంత బాగున్నాయి. అక్కడ ఉన్నాయి, అక్కడే ఉంటాయి ఒక 100 కాయలు ఒకే చోట. ఆహా హాయ్ హలో నమస్తే అండి అందరికీ. నేను మీ అంజలి, మీ రైతు బిడ్డ అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ అనమాట. ఇంక ఈరోజు మామిడికాయ మొత్తం బాక్స్ ప్యాకింగ్ ఇక్కడే జరుగుతుంది. బంగినపల్లికాయలు అయితే కోసేస్తారు ఫ్రెండ్స్. గడ్డి పెట్టి బాగా అయితే బాక్సులు మొత్తం రెడీ చేసేస్తున్నారు ప్యాకింగ్. వాటిని గడ్డి పేర్చి మామిడికాయలు నీట్గా పేర్చాలి. ఒకసారి ఈ తోటలో ఏమేమి మ్యాంగోస్ ఉన్నాయో కూడా మీకు చూపిస్తారు రకాలు. వచ్చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బంగినపల్లి మొత్తం చిక్కం గడతో కోసి నీట్గా కింద అయితే పెట్టారు. మంచిగా కలర్ వచ్చిన కాయలు, పెద్ద పెద్ద కాయల వరకే కోస్తారనమాట. పండాలి కదా, అందుకని పంటకు వచ్చిన కాయల వరకు కోసి మిగిలిన చెట్టు మీద అవే పెరుగుతాయి అని. ఇదిగోండి వరిగడ్డి కట్టేసుకొచ్చారు ఫ్రెష్గా. బావా ఇంకా రంగన్న మా అన్న ఇద్దరు అనమాట ఈరోజు ప్యాకింగ్ చేసేది. ఇక్కడ బంగినపల్లి అయిపోయిన తర్వాత చిన్న రసాలు, నూజివేడి చిన్న రసాలు కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. చూడండి ఎలా ప్యాక్ చేస్తున్నా. మొత్తం ఇంకా తోటలోనే ప్యాక్ చేసి చక్కగా ఎక్కడి నుంచే వేసేస్తామన్నమాట కార్గోకి తీసుకెళ్ళి కాయలన్నీ. ఫస్ట్ అడుగున ప్రతి బాక్స్లో మందంగా గడ్డేసేసి తర్వాత ఒక్కొక్క లేయర్కి వేస్తామన్నమాట. చెట్టు కింద ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్, అందుకే ప్యాకింగ్ ఇక్కడే నిర్ణయించాం. బాగుంది ఇక్కడ, చల్లటి వాతావరణం, చల్లగా హ్యాపీగా ఉంది. పెట్టేయన్నా చక్కగా మందంగా డబ్బా బాక్సులు అడుగునంత పెట్టి. బాక్సుల దగ్గర తెచ్చుకోవచ్చు. బాక్సులు ఎక్కడ ఉన్నాయి అక్కడికి రావడం కాదన్న, బాక్సులే గడ్డికాడ తీసుకెళ్తే పెట్టుకోవచ్చు. గడ్డి పెట్టే బాక్సులు వీళ్ళు ఎక్కడ ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. మీకు ఈ తోటలో కొన్ని రకాల మ్యాంగోస్ ఉన్నాయి, నేను చూపిస్తాను, చక్కగా చూసేయండి వీడియో. ఈ మామిడికాయలు ఏంటో తెలుసా, పునాసకాయలు. మామిడికాయలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా కాస్తాయి అన్నమాట. చూపిస్తా చూడండి దగ్గరికి. పునాస మ్యాంగో రౌండ్గా ఎంత బాగుంటాయో. కానీ ఇవి పప్పుకి బాగా యూజ్ చేస్తారు. పండితే మాత్రం ఉంటాయి ఫ్రెండ్స్, అసలు ఎమ్మ తీగ ఉంటాయి. పంటకు వచ్చేసినాయి ఇవి కూడా పునాస మ్యాంగో. ఇగోండి లావుగా ఉన్నాయి. ఇదే చెట్టు ఇటు సైడ్ చూపిస్తాను నేను. ఎంత బాగున్నాయో రౌండ్గా. గుండ్ర మామిడికాయలు ఉన్నట్టు ఉన్నాయి కానీ పునాసకాయలు అనమాట ఇవి. మీకు సర్ప్రైజ్ కూడా ఉంది. ఇటు చూడండి ఫ్రెండ్స్, మీకు సర్ప్రైజ్. పెద్ద చెట్టు, ఇదేం చెట్టు, పనస చెట్టు. దీని కింద గడిమంచి వేశారు. ఇక్కడే కూర్చుంటా అనమాట వచ్చినప్పుడల్లా. ఎంత ప్రశాంతమైన గాలో గడిమంచి చూడండి ఎట్లా ఉందో. పనసకాయలు చూడండి అసలు ఏమన్నా ఉన్నాయా ఫ్రెండ్స్. అసలు చెట్టు నిండా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. అసలు నేను రావడం ఈ పనస చెట్టు కిందే కూర్చుంటున్నా ఆస్తమానం పనేమో కానీ అంత బాగున్నాయి. కానీ ఇంకా పండటానికి రాలేదు. పండటానికి వస్తే నా కాయకాయ నేనే తినేసేదాన్ని, అంత ఇష్టం నాకు పనసకాయలు అంటే. చూడండి ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్, మీలో నిజంగా ఎంతమందికి పనసకాయలు అంటే ఇష్టమో కంపల్సరీగా కామెంట్ చేయాలి. వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంజలి పల్లెటూరు బ్లాగ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాయి ఈ సీజన్ అంతా మీకు, మా పల్లెటూరు వీడియోస్. పనసకాయ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేసేయండి. చెట్టు అయితే చూసేయండి, పైన అయితే అక్కడైతే 5 కాయలు ఉంది, పెద్ద గుత్తు. మన కెమెరా అయితే బాగుండు, ఫోన్ అయినా కానీ మీకు మంచిగా నీట్గా చూపించాలని నా ఆశ. అందుకని చాలా కష్టపడి తెస్తూ ఉంటా వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. దెబ్బ మీద ఉందన్నమాట. ఇదిగో గడి మంచి చూస్తే భలే హ్యాపీగా ఉంది నాకు. చూడండి చూడండి చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకో మ్యాంగో చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి పెద్ద రసాలు ఫ్రెండ్స్. ఇవైతే అసలు పంటకే రాలేదు ఇంకా.
ఇంకా బోల్డ్ అంత టైం ఉంది వీటికి. పెద్ద రసాలు నన్ను చాలామంది అడిగారు, నేను ఊజిపెట్టి చిన్న రసాలు మనం పంపిస్తుంటే పెద్ద రసాలు ఉన్నాయా అమ్మ అని. పెద్దవాళ్ళే అనమాట చక్కగా అడిగారు, కానీ పెద్ద రసాలు అయితే లేవు, చాలా తక్కువ ఈ సంవత్సరం ఎట్లయినా మ్యాంగోస్. ఇంకో చెట్టు ఉంది, పెద్ద చెట్టు, బాగానే ఉన్నాయి కానీ కాయలు ఇంకా పంటకు రాలేదు. మీరు మన వీడియోలు ఫాలో అవుతూ ఉండండి, నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఏ కాయలు రెడీగా ఉంటే ఆ కాయలు పెడతానమాట వీడియో, ఓకేనా. చూడండి ఇదంతా పెద్ద రసాలు, చాలా పెద్దగా వస్తాయి పెద్ద రసాలు అంటే. చిన్న రసాలు అంటే చిన్నగా ఉంటాయి, తెలుసుగా మీకు. పెద్ద రసాలు అంటే ఇక ఇంత ఉంటాయి. ఒక్కొక్క కాయ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇక్కడ మాత్రం చాలాలా ఉన్నాయి. చెట్టు అంతా చూసేయండి. బావాళ్ళు అక్కడ వర్క్ చేస్తుంటే నేను మీకు మొత్తం చూపించాలని వీడియో తీయడానికి వచ్చానమాట. ఇంక ఇది పెద్ద రసం చెట్టు. నెక్స్ట్ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంక ఇవైతే మీకు తెలుసుగా ఫ్రెండ్స్, కలెక్టర్ కాయలు, తోతాపురి. చెప్పాను కదా కొన్ని ఏరియాలలో కడప సైడు చిత్తూరు కాయలు అంటారనమాట. ఇంకా దీనిలో ఎక్కువ బంగినపల్లి కలెక్టరే ఉంటాయి అన్నమాట ఈ తోటలో. ఇక్కడ తోట అడిగారు చాలామంది, తోట మీదేనా అంజలి అని. తోట అయితే మాది కాదు, వేరే వాళ్ళది. మేము మ్యాంగోస్ కొన్నాం అనమాట ఈ సీజన్ వరకు. అయితే మిరపేసారు, మిర్చి, ఇది లావు మిర్చి అనుకుంటా, కలుపు తీపిస్తున్నారు. అక్కలు కూడా అట్లా అటే కలుపు తీస్తున్నారు అనమాట కూలోళ్ళు. చూపిస్తా, ఎంట్రన్స్ ఇదే అనమాట, ఎంట్రన్స్లో మిరప. ఇంకో కలెక్టర్ కాయలు ఇవన్నీ చూపిస్తా. ఇదిగోండి అక్కలు అక్కడ పని చేస్తున్నారు. మిరప చెట్టు చుట్టూ ఉంటుంది కదా, ఆ కలుపు తీసి మిరప మొక్కకి మట్టి వేస్తున్నారు అనమాట గట్టిగా. అక్క ఏం చేస్తున్నారు వర్క్? అక్కకు మాట కూడా రావట్లే ఎండకి. మిరప మొక్కకి కలుపు తీసి మట్టి వేస్తున్నారా? మాది ముత్తరాజపాలెం అమ్మ. రోడ్డు పక్కనే అనమాట ఇది. ఇదే చూడండి ఎంత నీట్గా చేస్తున్నారు మిరప మొక్కకి. మన రైతన్నలు కవర్ పెట్టారు కదా మిరప కిందకి, అది కలుపు రాకుండా అనమాట. అయినా సరే మంచితనం కన్నా చెడు ఎట్లా ఎక్కువ స్ప్రెడ్ అయిద్దో, మంచి మిరప మొక్కన కలుపు ఎంత కాపలా కాసినా కానీ వస్తానే ఉంది. మొత్తం కలుపు తీసేసేసి మొక్కకి మట్టేసి నీట్గా చేసేస్తున్నారు. ముగ్గురు వచ్చారు, ఇవాళ రేపు పట్టిద్ది అనమాట. ఇదంతా మనం చేసిన పనే. మేము చేసిన పనే నాకు ఇదంతా. అన్ని పనులు చేస్తాను నేను కూడా. అసలు ఎండాకాలంలో మిరపతోట వేసి పండించడం అంటే గ్రేట్. అసలు గ్రేట్ అంటే మామూలుగా కాదు. అసలు ఈ ఎండాకాలం మన పంటలు పండితే ఎండకి మనుషులమే అసలు ఆగలేకపోతున్నాం పాపం. మొక్కలు అస్తమానం నీళ్ళు పెట్టి ఉంచుతున్నారు కాబట్టి తడి ఎట్టుంది, కానీ గ్రేట్ అసలు ఈ రైతన్న. ఈ అన్న అయితే ధైర్యం చేసేసింది. మంచిగా పండాలి, మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి. మీరు రైతే రాజు, వాళ్ళు పండిస్తేనే కక్క మనం తినేది ఏదైనా. అందుకే చక్కగా మంచిగా చేసి పొద్దున్నే వచ్చారు వీళ్ళు 12 దాకా అనమాట. ఎండాకాలంగా రోజు మొత్తం చేయలేరు ఎండకే అస్సలు. నిన్న ఎంత ఎండ వేసింది, రాత్రి లైట్గా జల్లు పడింది మనకి, అంత ఎండకే. గాలిదుమ్మ వచ్చింది, వానేది వాన లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి బంగినపల్లి. మనం డైలీ చూసేది ఇయే, మనం రోజు కోసి ప్యాకింగ్ చేసేది. ఇదిగో చూడండి, ఇవి కూడా మనయే. బంగినపల్లి మామిడి పండు రంగు తేలింది. చూడండి ఎంత బాగున్నాయో. అబ్బా మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్. బావాళ్ళు అక్కడ కష్టపడుతుంటే ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ కూర్చున్నా. చూడండి ఎంత బాగున్నాయో. గాలి వస్తుంది, చల్లగా ఉంది. ఎంత ఎండ అయినా కానీ ఇట్లా పొలాల్లోకి వస్తే ఈ గాలికి ఎండ అనిపించదు అనమాట. ఇంటికాడ ఉంటేనే ఉక్కిరి బిక్కిరి. చూడండి ఎంత చల్లటి గాలి. అబ్బా అబ్బా అబ్బా. రోజు మొత్తం ఇక్కడ ఉన్నా కానీ అసలు అలసడం అనేది తెలియదు. హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్స్. అసలు ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ నేను నిజంగా.
ఇదిగోండి నూజివేడి తీ మామిడికాయలు అంటే ఇవే అసలైన నూజివేడి తీ మామిడికాయలు. చిన్న చిన్నగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా రేర్. ఇప్పుడైతే దొరకట్లేదు. ఒక్క చెట్టు ఉంది ఇక్కడ కూడా ఫ్రెండ్స్. ఇవి మేము తినడానికే ఉన్నాయి అన్నమాట. చాలా స్వీట్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి కాయలు. నూజివేడి తీ మామిడికాయలు. ఇదిగోండి చెట్టు. ఇప్పుడైతే బావాల దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఎంతవరకు చేశారో వాళ్ళు పని ఏంటో చూసుకుంటూ వద్దాం. అన్నీ కలిసే ఉంటాయి, అన్ని రకాలు కలిసే ఉంటాయి అన్నమాట. మామిడికాయలు తోతాపురి అన్నీ. తోట అంతా చాలా పెద్దది. నిజంగా అసలు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అసలు తోటలో నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నా. వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి. ఎక్కడ దాకా చేశారు పని. ఇంకో తోట చేస్తున్నారు అక్కడ. ఇగోండి చిన్న రసాలు. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, పైన ఉన్నాయి కాకపోతే గుత్తులు. నూజివేడి చిన్న రసాలు అక్కడ ఉన్నాయి. అక్కడే ఉంటాయి ఒక 100 కాయలు ఒకే చోట. ఆహా, ఎక్కడ దాకా వచ్చింది అనుకున్నా. అబ్బో 3 బాక్సులు ప్యాకింగ్ అయిపోయింది ఇక్కడ. అయిపోయినాయి బావా? ఓకే, ఈ 3 చేసేసినవా? అప్పుడే 2 లీటర్ బాటిల్ 2 తాగేశారు. ఇంకెన్ని ఉన్నాయి? ఇంతవరకు చేస్తే అయిపోద్ది. ఎంత ఎండ అయినా కానీ చెట్టు కింద గాలికి మెల్లగా ఉంటుంది కదా. అదిగోండి అడుగును గడ్డేసి ఒక వరుస పెట్టేశారు. రసాలు అయితే 50 కాయలు పడుతున్నాయి ఫ్రెండ్స్. బంగినపల్లి అయితే 40 అట్లా పడతాయి. ఎందుకంటే కొంచెం పట్టట్లేదా? 35, 36 అట్లా అంట. ఎందుకంటే కొంచెం ఇంకో సైజు పెద్దగానే ఉంటాయి కదా, పంటకు వచ్చినాయి మంచిగా, అందుకని ఎక్కువ పట్టట్లేదు అన్నమాట. చిన్న రసాలు అయితే చిన్నగా ఉంటాయి కాబట్టి ఎట్లయినా పడతాయి. పెద్దగా ఉన్నాయి బంగినపల్లికాయలు సైజు. పండుది అయ్యి పండుది అండి. ఇదే ముద్దు చెట్టుకాయ కోసం. అదే ఇదే ముదిరిగాను, అది ముదిరే. అది మీది తీసుకుని ముదిరే చేయొచ్చు కూడా. చిలకలు కొట్టినాయి. అది గడ్డిలో బాగేయాలి మరి గడ్డ ఎత్తేనే మంచిగా పండుతాయి. ఒకసారి కాయ చూడండి ఫ్రెండ్స్, బంగినపల్లి ఎంత నీట్గా ఉన్నాయో. పెద్ద సైజు
కాయలు అందుకే అడ్జస్ట్ చేసుకుంటూ పెడతాం మేము. మరిన్ని కాయలు రావాలి 50 కాయలు అంటే కుదరదు. కాయను బట్టి సైజుని బట్టి ఉంటుంది అనమాట అక్కడ పట్టేది. మంచి క్వాలిటీ కాయలు. అబ్బాయి ఏ కాయ చూసినా కానీ చూడు బంగినపల్లి. నేను బంగిడి అంటే బాగా బంగిడి కాదు అంటున్నాడు. అలవాటు అయిపోయిందమ్మ చిన్నప్పటి నుంచి. సైజు ఎంత ఉంటుంది మరి, అరచేతి కంటే ఎక్కువే ఉంటుంది. చిన్న రసాలు అయితే 50 కాయలు వస్తాయి, ఇవైతే 45, 46 అట్లా వస్తాయి. ఏదండి పొండికాయనా? పండులు పడుతున్నాయండో చిన్న రసాలు. అబ్బా తినండి, ఫస్ట్ పండు మీదే. చూడలా ఇప్పుడు 3 సార్లు తిరిగా కానీ నేను ఇప్పుడే చూసా. పండ్లు పడుతున్నాయండి చిన్న రసాలు. ఇంకా మనకి ఎన్నో రోజులు ఉండవు కదండి, చిన్న రసాలు తొందరగా అయిపోతాయి. ఇంకొక 10 రోజులు అంతే. తోట ఓనర్ గారు ఫ్రెండ్స్, మీరు అడుగుతూ ఉంటారుగా మమ్మల్ని, తోట మీదే నాకు కానీ మాది కాదు. ఇదిగోండి ఈ ఓనర్ గారిది చెక్ చేసుకోవడానికి వచ్చారు. పండ్లు పడుతున్నాయి మీరు తోటలోనే. మనం 100 బంగినపల్లి రసాలు. పనసకాయ చెట్టుకి అసలు ఏంటండి అట్టకాసినాయి పనసకాయలు? హైబ్రిడ్ మాకు ఒకటి ఇస్తారా తర్వాత? చాలా టైం పట్టిద్ది కానీ బాగున్నాయండి అసలు. చాలా అవ్వాలి, పిందులుగా ఉన్నాయి అవి. అవన్నీ దాంట్లో వేసారా చిన్న చిన్న ఈ పిక్కలన్నీ మనక పెద్ద పెద్ద మొత్తం మంచి బాక్స్ ప్యాకింగ్ చేసేసింది ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న కాయలన్నీ మనం ఇంటికాడ పండేసుకున్నాం. ఇవి కూడా మంచిగా పండుతాయి, ముదిరి పంటకు వచ్చినాయి. కాకపోతే పంపించేవాళ్ళు మరీ చిన్న సైజు అంటారని ఇవి మేము ఉంచుకుంటాం. చాలా జాగ్రత్తగా కోసిన కాయలు ఈ చిక్కంతో. బాక్స్ తీసుకెళ్ళి మేము కూడా పండేసుకుంటాం. చక్కగా చుక్కొచ్చి ఉన్నాయి కాయలు. దీని మీద మా పేరు రాశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ చిన్నకాయలుగా మళ్ళీ కలుస్తాయి అని. బాక్సులు అయిపోయింది, ఇది ఇంటికైతే వెళ్తున్నాను. బాక్స్ తీసుకోండి. ఏంటి రంగా నడపడకుండా కోత కోసి కోసి అలసిపోయినవా? తోటలో మడత మంచాలి. అవును, ఇదివరకు రోజులే కదా. 30 కాయలా 30 ఎక్కువే ఉంటాయి అన్న అస్సలు. పని అయిపోయిందా? అయిపోయింది. ఆర్డర్లు రాస్తే ఇంకో 2 బాక్సులు ఉన్నాయి హైదరాబాద్కి. రాస్తాలయ్యా, నువ్వు రిలాక్స్ అవుతున్నావు అని తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నన్ను రాతలో కూర్చోబెట్టి చక్కగా పడుకుంటూ వచ్చి ఎంత బాగుందో గడి మంచం బావా. అంతే. ఈ తోటల వరకు మేము బంగినపల్లి కోసామండి. అందుకని నేను బంగినపల్లి ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళందరి నోట్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని బాక్సుల మీద అడ్రస్ అయితే రాసేస్తున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న రసాల తోట వేరే ఉంటుంది మనకి, ఓన్లీ రసం కాయలు అక్కడ కోసేది. అవి కూడా కోసుకొని ఇవి కలిపి మొత్తం ఆటో మాట్లాడుకొని కార్గోకి అయితే కొన్ని విసనపేటలో కొన్ని నూజివేడులో వేసి రావాలి తీసుకెళ్ళి మొత్తం. మీరు నేను వీడియో మొత్తం చూస్తూనే ఉన్నారు కదా. ఇంకా మేము మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఒకటే వర్క్. ఈవినింగ్ అయిపోయింది, నైట్ ఇంటికి వచ్చేసరికి అసలు నైట్ 8:30 అట్లా అయింది ఫ్రెండ్స్. అసలు ఇవి మొత్తం తీసుకొని ఆటోలో మాట్లాడుకొని ఇదిగో అన్నయ్యని అయితే రమ్మన్నాం అనమాట. మా అన్నయ్య ఇంటికి వచ్చారు. మనం బాక్స్ ప్యాకింగ్ బంగినపల్లి అయిపోయింది. ఇప్పుడైతే చిన్న రసాలు వేరే తోట అని చెప్పాగా, ఈ తోటలో మా అక్క వాళ్ళ అబ్బాయి అని మన దినేష్ ఇద్దరు కలిసి చిన్న రసాలు వస్తున్నారు. మేమేమో అక్కడ బంగినపల్లి దగ్గరికి వెళ్ళాం, మీకు ఇప్పుడు చూపించిన తోటలోకి అయితే వెళ్ళాం. ఇక తీసుకొచ్చి మొత్తం రసాలన్నీ కింద అయితే సాపేసేసి దాని మీద నిదానంగా ఒక్కొక్కటి సాప మీద పేర్చి ఇంక ఇప్పుడైతే ప్యాకింగ్ చేసేస్తున్నారు రసాలు కూడా.
మనం ప్యాక్ చేసుకొచ్చిన బంగినపల్లి బాక్సులు కూడా ఇక్కడ దింపాం, ఎందుకంటే మొత్తం కలిపి ఆటోలో తీసుకుని వెళ్ళాలని. ఇక ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి మీరు చూస్తూనే ఉన్నారు వీడియో మొత్తం, కష్టం అంతా బావదే కదా. ఇక కొయ్యడంలోనూ ఉండవు, ప్యాక్ చేయడంలోనూ అన్నీ కూడా బాగా ఎక్కువ చేయాలి. అసలు నడుము నొప్పి వస్తుందంట, అసలు కొంచెం కూడా రెస్ట్ లేదు. కూర్చోకుండా అటు మెసిలి ఇటు మెసిలి వాటర్ తాక్కుంటే ఎట్లాగైతే ఇంకా ఒప్పుకున్నాం కదా, మరి తప్పదు, మ్యాంగోస్ పంపించారు కదా. అందుకని చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఏం చేద్దాం, ఇదిగో చూడండి చిన్న రసాలు ఇవి. ఇంకా చిన్న రసాలు కూడా బాక్స్ ప్యాకింగ్ మనం బంగినపల్లి ఎట్లా చేసామో ఇంటికి తీసుకొచ్చినా కానీ ఇవి కూడా అంతే నీట్గా పేర్చి గడ్డి మంచిగా పెట్టి, ప్రతి ఒక్కళ్ళు కూడా గడ్డి అడుగుతున్నారు. మేమైతే అసలు పేపర్ అనేది యూజ్ చేయట్లేదు, న్యూస్ పేపర్. ఎందుకంటే పల్లెటూరు అయ్యి ఉండి మన ఒరిగడ్డలో పెడితే ఆ టేస్టే వేరంట మ్యాంగోస్, అందరూ చెప్తుంటారు. మేము చిన్నప్పటి నుంచి ఇంట్లో మనం ఒక పక్కన ఒక మూలన దేవుడి గదిలో గడ్డేసేసి కాయల బండి వేసుకుంటూ ఉండేవాళ్ళం మా అమ్మోళ్ళు మేము చిన్నప్పుడు. అందుకని గడ్డితో ప్యాకింగ్ చేసేసి బాక్సులు మొత్తం చేసేసారు బాబా. ఇంక ఇవి అవి కలిపి ఆటోకి అయితే ఎక్కిచ్చేసాం. ఈ ఆటోలో నుంచి తీసుకెళ్ళి కొన్నేమో విసనపేటలో వేయాలి కార్గోలో బస్ స్టాప్కి, కొన్నేమో నూజివీడులో వేయాలి బస్ స్టాప్కి. మీరు చాలామంది అడుగుతున్నారు ఎలా పంపిస్తారని, ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాం మీకు చూడండి. మేము కార్గో సర్వీస్ ద్వారా పంపిస్తాం. హైదరాబాద్లో అయితే కొన్ని ఏరియాలు ఉన్నాయి అన్నమాట, కార్గో బస్ స్టాండ్ ఉన్న ఏరియాలు, BHEL అని, KPHB, SR నగరు, ఇంకా జైంటు, అట్లా కొన్ని ఉన్నాయి హైదరాబాద్లో. బెంగళూరుకేమో మెజెస్టిక్, చెన్నైకేమో మాధవరం. అట్లా వాటిని చూసి మేము ప్యాక్ చేసి ఇక్కడ వేసి, ఇక్కడ నూజివీడులో కూడా వెళ్ళి వేసి రావాలి. అక్కడ నైట్ అయిపోయింది. ఎంత కష్టం ఉంటుందో చూసే వాళ్ళకి ఏముంది ఈజీ అనిపించింది, కానీ దానిలో పడే కష్టం అసలు కొంచెం కూడా రెస్ట్ లేకోకుండా అటు ఇటు సోపలు పడుతూ చేస్తాం అనమాట మేము పని. మన దినేష్ను మా అక్క వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి చిన్న రసాలు కోసారు. ఇక వచ్చి స్నానం చేసి మొత్తం ఆటోలో పెట్టేటప్పుడు కూడా బాక్స్లో ఎంత హెల్ప్ చేస్తున్నాడో చూడండి దినేష్. ఏ తల్లిదండ్రి అయినా కష్టపడేది పిల్లల భవిష్యత్తు కోసమే కదా, వాళ్ళు కూడా అది అర్థం చేసుకొని మనకి ఎంతో కొంత ఇట్లా వాదోడుగా ఉంటే హ్యాపీ అనమాట. ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా చేయొచ్చు. ఇంకా అక్కడ నుంచి పార్సెల్స్ తీసుకొని, ఇదైతే విసనపేట కార్గో అనమాట, మన విసనపేట బస్ స్టాండ్. ఇక్కడ కొన్ని దింపే ఉన్నాయి, ఇక్కడైతే కొన్ని దింపేసి ఇక్కడ నుంచి మళ్ళీ మొత్తం నూజివీడు అయితే తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ దించే వరకు ఇక్కడ దించేసాం మనం. ఇక అన్నయ్య అయితే ఆన్లైన్ చేస్తానని చెప్పారు ఇక్కడ బస్ స్టాండ్. లాస్ట్ ఇయర్ కూడా సేల్ చేసింది మనం, తెలుసు అనమాట. ఇదిగోండి మళ్ళీ దీంట్లో ఉన్న వరకు ఇప్పుడు నూజివీడు వెళ్ళాలి. ఇక్కడ నుంచి అదిగోండి నూజివీడు గుర్రం గేట్ అది. ఇప్పుడు నూజివీడు కార్గోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఈవినింగ్ అయిపోయింది ఇప్పటికే, కానీ నూజివీడులో ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు ఆటో కదలలేదండి. ఎందుకంటే మే 1 మేడే కార్మికుల దినోత్సవం కదా, బాగా రద్దీగా ఉంది. ఇంకా కార్మికులు అయితే అక్కడ కొంచెం ర్యాలీ చేస్తున్నారనమాట. మేడే వద్దిల్లాలి అంటున్నారు. అందుకని బాగా ట్రాఫిక్ అయింది. ఇంకా ఈ ట్రాఫిక్లోనే మాకు ఒక 1 అవర్ పట్టింది. ఇక అట్లా నిదానంగా వెయిట్ చేసుకుంటా మార్నింగ్ నుంచి చేసిన వర్కులు ఇదేం కష్టం కాదులే అనుకొని మనమే తమాయించుకొని అట్లా ఆర్టీసీకి అయితే వెళ్ళిపోయాం నూజివీడు. అక్కడికి వెళ్ళాక చూడాలి ఫ్రెండ్స్ అసలు మా పరిస్థితి. ఇక బయటే ఉంటుంది అనమాట, మనకి విసనపేట అయితే దగ్గరికి ఉంటుంది, లోపల బస్ స్టాండ్ కానీ ఇక్కడికి. ఇక నూజివీడులో అయితే ఆటో కొంచెం ఎడం కాపి అక్కడ నుంచి మనం లోపలికి మోయాలన్నమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి లోపలికైతే పెట్టేస్తున్నారు. నూజివీడు బస్ స్టాండ్ ఇది. మొత్తం అట్ట మన బాక్సులన్నీ అక్కడ జారమోసిన తర్వాత అక్కడ మళ్ళీ ఆన్లైన్ చేపియాలి. ఎందుకంటే మనకి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కరు పెట్టుకుంటారు కదా, విజయవాడ ఇట్లా వైజాగ్ ఇట్లా మన ఆంధ్ర వరకు మనం వేరే స్టేట్లు పంపించట్లేదు. ఇంకా ఇంటర్నేషనల్ కూడా కాదు మనది, ఓన్లీ ఇంకా ఆంధ్రాలో కొంచెం తెలంగాణలో దగ్గర కదా మనం పంపించేది. వాళ్ళందరూ అక్కడ ఫోన్ నెంబర్లు ఏ బస్ స్టాండ్కి వేస్తున్నామో ఆ బస్ స్టాప్ వాళ్ళ పేరు చెప్పి ఆన్లైన్ చేపియాలి. అక్కడికి వెళితే అసలు మనుషులు అయితే సరిగ్గా కనిపించలేదు, కానీ మీకు ఆర్డర్లు అయితే అక్కడ ఎన్ని ఉన్నాయో అసలు గంట కూర్చోమని చెప్పారు, వెయిట్ చేయమని చెప్పారు. చాలా ఉన్నాయని ఫాస్ట్గానే చేస్తారు, కానీ అంతా ఇది మ్యాంగో సీజన్ కదా, ఎవరి కాళ్ళు చుట్టాలకి ఫ్రెండ్స్కి అట్లా పంపిస్తున్నారనమాట. పార్సిల్స్ అన్ని బాక్స్లే ఉన్నాయి అక్కడ. ఇంక ఇటు సైడ్ కూడా పెట్టించారు. సరే ఏం చేద్దాం, వెయిట్ చేసి మొత్తం రాపించుకున్న తర్వాత వీడియో చేస్తూ ఉన్నా కదా, మార్నింగ్ నుంచి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, 9%కి వచ్చింది. కానీ ఫోన్ హ్యాంగ్ అయిపోయింది అనుకుంటా. ఎవరైనా ఫోన్ చేసినా కానీ నేను లిఫ్ట్ చేస్తుంటే ఫోన్ అయితే అస్సలు పని చేయలేదు ఫ్రెండ్స్. అసలు వీడియో ఇక్కడ వరకే తీసుకున్నా, కానీ నైట్ 8 అయింది ఇంటికి వెళ్ళేసరికి. నేనైతే చాలా నీరసమైంది, మాట్లాడలేకపోయా అసలు. ఈరోజు కూడా అసలు హెల్త్ అస్సలు బాగాలేదు, నిన్నంతా టైర్డ్ అయిపోయామన్నమాట బాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నెంబర్ చెప్పుకుంటా అక్కడ ఉన్న సిస్టర్కి ఆన్లైన్ చేయడానికి చాలా టైం పట్టింది అసలు. మేము పైన కాయలు కోసుకుంటా ఏదో ఇట్లా చిన్నగా అటు ఇటు తిరిగే పనులు చేసిన మాకే ఇంత టైర్డ్ అయిపోతే అసలు మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకటే ప్యాకింగ్, ఒకటే గడ్డి పెట్టడం, స్టిక్కర్స్ వేయటం, ఏం ఉరుకులు పెట్టుకుంటూ చేశాడు బావ. చాలా అంటే చాలా, మాకు ఎవరికి కూడా ఇక విసనపేటలో వేసి నూజివీడు కొరియరు అదే కార్గో దగ్గరికి వెళ్ళేసరికి మాటలు లేవన్నమాట. అంత డల్ అయిపోయాను అందరం.
ఇంకా వర్క్ చేసిన వాళ్ళందరం కూడా చాలా నీరసం వచ్చేసింది. ఇక చెరుకు రసం కొబ్బరి నీళ్ళు దాక్కుండా అక్కడ నుంచి అట్లా ఇంటికైతే వచ్చాం. 8:30, 8 అయింది ఇంటికి వచ్చేసరికి. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నా. ఇక ఈ రోజు అయితే మొత్తం ఆయిల్, షాంపూ, సోప్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి కూడా రిప్లైలు ఇచ్చేయాలండి. 2 days 3 days అవుతుంది రిప్లైలు ఇవ్వక. వాళ్ళు కూడా కొంచెం ఆర్డర్ పెట్టుకొని కంగారు పడతా ఉంటారు కదా. వీడియో మొత్తం చూసారుగా, బాగుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంకా ఎవరైనా సపోర్ట్ చేయకపోతే ప్లీజ్ మీ రైతు బిడ్డ అంజలిని సపోర్ట్ చేయండి.